ఇప్పుడు ఐవి రమణ గారి క్లాసు ప్రారంభం. తెలుగు ఫోరం అధ్యక్షులు, అలాగే ఈనాటి ఈ విద్యా సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు దేవయ్య గారు, అలాగే నాకంటే ముందు పద్య రీతులను వివరించినటువంటి డాక్టర్ రాములు ప్రిన్సిపల్ గారు, అలాగే వేదిక మీద ఉన్న ఇంకా మిత్రులు వెంకటయ్య గారు, రమణ గారు, పగిడిపల్లి గారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వేదిక మీద. అలాగే మిత్రులారా, ఇది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే తెలుగు పండితులు లేదా తెలుగు ఉపాధ్యాయులు వారొక సంఘంగా ఏర్పడి వారి సర్వీస్ మ్యాటర్స్ విషయమే కాకుండా ఇట్లా ఎడ్యుకేషన్కి సంబంధించి, విద్యకు సంబంధించి ఒక ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం లాగా, ఒక రకమైనటువంటి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం లాగా ఇటువంటి ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయటమే చాలా విశేషం. నేను అందుకు ముందుగా ఈ విద్యా ఫోరంను వారిని, తెలుగు ఫోరం వారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. రెండవది, నాకు మిత్రులు గోపాలకృష్ణ గారు చెప్పారు, చాలా కాలం బట్టి పెండింగ్ ఉన్న డిమాండ్ అంటే ఇది. తెలుగు పండితులకు ప్రమోషన్, తెలుగు, హిందీ, అలాగే పీఈటీలకు ప్రమోషన్ ఛానల్ చాలా కాలం ఓపెన్ కాలేదు. ఇప్పుడు మా పోరాటాల వల్ల అది ఓపెన్ అయింది. దాని మూలంగా ఇప్పుడు వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ 3 ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపడుతున్నారు అని చెప్పారు. వారికి కూడా నేను నా మనఃపూర్వక అభినందనలు. ఎందుకంటే ఒక కొత్త బాధ్యతల్లోకి వెళుతున్నారు కాబట్టి. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఈ తెలుగు పండితులు అందరూ మా ఇంక్రిమెంట్ సరిపోవటం లేదు, కొంచెం మాకు ఇంక్రిమెంట్ పెంచండి అని ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆయన ఆ పనికిరాని, చదువురాని ఆ ఎల్డీసీ ఏదో నోటు పెడతాడు, అంతకంటే తప్పులతో ఆ యూడీసీ ఏదో ఫార్వర్డ్ చేస్తాడు, సూపరింటెండెంట్ ఏదో రాస్తాడు. ఆ నోట్ ఫైల్ అన్నీ చదవలేక చచ్చిపోతున్నాను నేను. మీకేమయ్యా బ్రహ్మాండంగా అద్భుతమైన కావ్యాలు చదువుకుంటున్నారు, మీకెందుకు ఇంక్రిమెంట్ అన్నాడంట. అట్లాగే నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటయ్య గారి పద్యాలు, అట్లాగే మన మిత్రులు చక్కటి గీతాలాపన, మనోరమ గారి పాట, రాములు గారి పద్యాలు చూస్తుంటే మీకు వేరే ఇతర వ్యావహారికమైనటువంటి సుఖ సంతోషాల కంటే ఈ మానసికమైన సంతోషం ఉందే, ఇది మిమ్మల్ని నుంచి ఎవరు తీసేయలేరు. ఇది మీకు అద్భుతమైన వరం అని నేను అనుకుంటున్నా. నాకు ఇచ్చిన టాపిక్ గురించి ఆల్రెడీ వెంకటయ్య గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమని? నేను ఆల్రెడీ గ్రోక్ వెరిఫై చేశాను ఈ టాపిక్ గురించి అని. నిజమే అది. వాళ్ళ చాట్ జీపీటీ, గ్రోకు, డీప్ సీకు, రకరకాలు ఇంకా చాలా ఉన్నాయి అందుబాటులో. ఏ టాపిక్ ఇచ్చినా నిమిషాల్లో వస్తుంది మన కళ్ళ ముందు. ఈ నేపథ్యంలో తరగతి గదిలో, ఒక మోడ్రన్ తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అనే ఒక టాపిక్ మీద మాట్లాడటము అంటే కొంత తేలిగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత తేలికేం కాదు అది. మొట్టమొదటి నేనేమనుకున్నానంటే, ఈ టాపిక్ చెప్పగానే దీనికైతే నాకు అసలు ఏ నోట్స్ అవసరం లేదనుకున్నా. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా నేను ఆ పని చేస్తూ ఉన్నాను కాబట్టి. డాక్టర్ రాములు గారు చెప్పారే, కోదండరామాచార్యులు గారు, ఆయన నేను ఇద్దరము కొలీగ్స్. నాయాబజార్ కాలేజీలో ఇద్దరం కలిసి పనిచేసాం మేము. నేను రిటైర్ అయ్యి 2018లో రిటైర్ అయ్యా. అంటే ఇప్పటికి 7 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి నేను. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ టాపిక్ పెద్ద సమస్య కాదులే అని అనుకున్నాను. కానీ కొంచెం ఏదైనా ఒక 2-3 పాయింట్లన్నా నోట్ చేసుకుందాము ఎలా
ఒక టాపిక్లోకి వెళ్ళేటప్పుడు అలా ఊకదంపుడు ఉపన్యాసం మంచిది కాదు కదా అనుకుంటే ఒక్కసారిగా లోతుల్లోకి వెళుతుంటే భయం వేసింది. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నాను? 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇన్నేళ్లుగా తరగతి గదిలో వాళ్ళు ఆల్రెడీ ఆ టీచింగ్లో ఉన్నటువంటి, అంటే సాధన చేసినటువంటి ఒక స్పెషలిస్ట్ బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడబోతున్నాను. నేనేదో ఒక ఇమ్మెచ్యూర్ వాళ్ళతో మాట్లాడటల్లా ఆల్రెడీ మీరు ఒక ప్రత్యేకమైన ఒక తరహా స్కిల్ సెట్ ఆల్రెడీ ఉన్న బ్యాచ్ మీరు. ఈ బ్యాచ్ ముందు నేనేం మాట్లాడగలను? ఇది ఒక సమస్య నాకు. రెండో సమస్య ఏంటంటే ఏ తరగతి గది అని. ఇవాళ ఏ తరగతి గది అంటే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి అందులో. మనం అనుకుంటాము ఒక స్టేట్ సిలబస్ బోధించే తరగతి గది అయితే ఉందో అది స్టేట్ సిలబస్ బోధించే తరగతిలోనే రకరకాల మార్పులు ఉన్నాయి. ఒక ఆదివాసీ ప్రాంతంలో తరగతి గదికి ఒక పద్ధతి ఉంటుంది, కొంచెం పట్టణ ప్రాంతంలో ఒక పద్ధతి ఉంటుంది, అదే ఇంకొంచెం సిటీకి వెళితే ఇంకో పద్ధతి ఉంటుంది. రకరకాలుగా తరగతి గది డైనమిక్స్ మారతాయి కంప్లీట్గా. ప్రతి డైనమిక్ ఇంకో చోటికి అప్లై కాదు. దేని డైనమిక్స్ దానివే. దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి మనం చెప్పుకోవాలి. మరి స్టేట్ సిలబస్ పరిస్థితి ఎట్లా ఉంటే ఇవాళ ఉన్న ట్రెండ్స్లో ఏంటంటే స్టేట్ సిలబసే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్కి గురి అవుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ సమాజంలో. చాలామంది తల్లిదండ్రులకి, ముఖ్యంగా కొంత వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులకి, డబ్బు పే చేయగలిగిన వాళ్ళకి స్టేట్ సిలబస్ అనేది లీస్ట్ ఆప్షన్. వాళ్ళ ముందు సిబిఎస్ఈ అనే ఒక ఆప్షన్ ఉంది. సిబిఎస్ఈ క్లాస్ రూమ్ వేరుగా ఉంటుంది. సిబిఎస్ఈ అనేది మనం కొద్ది రోజుల పాటు అనుకున్నాము, ఇప్పుడు సిబిఎస్ఈ కూడా కాదు. కొంచెం ముందుకు వెళితే కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని మాట్లాడుతున్నారు. కేంబ్రిడ్జ్ కూడా కాదు, కేంబ్రిడ్జ్ని దాటి ఐసిఎస్సి కరికులం కాకుండా ఐసిఎస్సి కరికులం గురించి మాట్లాడుతున్నారు. ఐసిఎస్సి ఐబీ కరికులం గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని రకాల కరికులాలు ఇవాళ ప్రపంచమంతా ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. హైదరాబాద్ వెళితే మనకి చాలా పుష్కలంగా కనపడతాయి. ఇక్కడ కూడా ఖమ్మం లాంటి చోట కూడా 3-4 కనపడుతున్నాయి. ఇందులో ఏ తరగతి గది అనే ఒక సమస్య నన్ను కొంచెం సేపు వేధించింది. ఏ తరగతి గదిని నేను చూజ్ చేసుకోవాలి అనేది. అట్లాగే ఆధునిక తరగతి గది అని అన్నారు. ఆధునిక తరగతి గది అంటే అసలు తరగతి గది ఉంటుందా ఉండదా అని నాకు సందేహం ఉంది. కొద్ది రోజుల తర్వాత ఈ తరగతి గది మనం అనుకున్నట్లు అసెంబ్లీ లైన్ ఆఫ్ చైర్స్, ఒక టీచరు వ్యవహారం ఉంటుందా ఉండదా, ఇది ఎట్లా మారుతుంది అనేది నాకు ఒక సందేహం ఆల్రెడీ ఉంది. ఈ సందేహాల మధ్యలో నేను దీన్ని మీ ముందు ఇప్పుడు ప్రొజెక్ట్ చేయాలి. ఇది నాకున్న కష్టం. బహుశా నా కష్టం ఏంటో మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటున్నాను. పోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు, సమాచారానికి. అంటే అఫ్కోర్స్ తెలుగు పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లలో, మ్యాథ్స్లో ఇంకా అడుగుతుండొచ్చు. ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల కరికులాలో, కొన్ని రకాల స్ట్రీమ్స్లో అవే ప్రశ్నలు మేజర్గా ఉంటాయి. కానీ మీరు ఇవాళ పెరు క్యాపిటల్ అంటే ఏంటి, పెరు క్యాపిటల్ ఎక్కడుంది అని చెప్పమంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చెప్పు అని అడిగితే, లేకపోతే ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ నాకు లిస్ట్ ఇవ్వు అంటే ఏఐకి 0.48 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు, మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. అంటే హాఫ్ మినిట్ లోపులోనే ఏఐ మీకు మొత్తం ఇస్తుంది. ఇప్పుడే చెప్పారు రాములు గారు, వాళ్ళ దగ్గర పెన్ ఉండకపోయినా, పుస్తకం ఉండకపోయినా, ఏది ఉండకపోయినా ఫోన్ డెఫినెట్గా ఉంటుంది అని. అంటే హై స్కూల్ పిల్లలకి ఫోన్ ఉంటుందా అంటే, హై స్కూల్ పిల్లలకి క్లాస్ రూముల్లో ఫోన్ ఉండేందుకు వీలుగా ఉండకపోవచ్చు, కానీ ఫోన్కు యాక్సెస్ మాత్రం వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఉంటుంది, ఏదో రకంగా దొరుకుతుంది. ఫోను లేని పద్ధతి ఇవాళ ఈవెన్ గవర్నమెంట్ హై స్కూల్స్లో కూడా లేదని అనుకుంటున్నా. మోస్ట్లీ ఫోన్కి అందుబాటులోకి వస్తున్నారు వాళ్ళు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇంత పెద్ద ఎత్తున, ఇంత తేలిగ్గా స్ప్రెడ్ అయ్యే ఈ నేపథ్యంలో మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అని అంటే, టీచింగ్ ప్రొఫెషన్ ఏమైనా సరే అబ్సిలేట్ అవుతుందా
అంటే పనికి రాకుండా పోతుందా? ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే రోబో టీచర్లు వచ్చేసారని మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నాయండి ఆల్రెడీ రోబో టీచర్లు ఉన్నాయి. చాలా ప్రీ ప్రైమరీ స్కూల్స్లో స్టోరీస్ అన్నీ చెప్పేది రోబోలే ఇవాళ. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ చూశాను. అక్కడ చూస్తే అమెరికాలో ప్రీ ప్రైమరీ స్కూల్స్లో రోబో సగం స్టోరీ చెప్పి ఆపుద్ది. డూ యూ లైక్ దిస్ స్టోరీ టు బి కంటిన్యూడ్? నీకు ఈ స్టోరీ బాగుందా, ఇష్టంగా ఉందా అని అడుగుద్ది అది. లేదు లేదు స్టోరీ మార్చంటే అది మార్చేస్తుంది అప్పటికప్పుడు. నాకు ఈ ఎండింగ్ వద్దు, ఇంకో ఎండింగ్ ఇవ్వంటే ఆ ఎండింగ్ ఇస్తుంది. ఇటువంటి రోబోలు ఇవాళ వచ్చేసిన తర్వాత ఇన్ని ఏఐకి పెద్ద గొప్ప శిక్షణ కూడా అక్కర్లా. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తున్నాం. 90 రూపాయలు కట్టండి, 15 ఏఐల్లో మీకు రోజుకు 15 నిమిషాల చొప్పున 15 రోజుల్లో మిమ్మల్ని నిష్ణాతుల్ని గావిస్తామని అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో టీచర్ అబ్సల్యూట్ అవబోతున్నాడా, ఉంటాడా, ఉండడా? అసలు రోబోయే వస్తుందా ఆయన స్థానంలో పూర్తిగా? ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే టీచర్ ఉద్యోగం కూడా పోద్ది. ముందు ఫస్ట్ ఏం పోయినాయి అని అంటే అనౌన్సర్లు, రిసెప్షనిస్టులు, అకౌంటెంట్లు, ఈ బాపతగాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినాయి ఆల్రెడీ. న్యూస్ రీడర్స్ ఉద్యోగాలు పోయినాయి. మీది కూడా ఎంతో దూరంలో లేదు. యు ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్, మీరు కూడా అయిపోతారు, ఉండరు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఆల్రెడీ. టెక్ దిగ్గజాలు మాట్లాడుతున్నారు. అయితే నేనేమనుకుంటున్నాను అని అంటే ఇవన్నీ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నో బహుశా ఎన్ని ఏఐలు వచ్చినా, ఎన్ని రోబోలు వచ్చినా టీచర్కి సహాయపడే ఒక ఎయిడ్గా మాత్రమే అవి ఉండగలుగుతాయి. కానీ టీచర్ని రిప్లేస్ చేయగలిగేది ఏది సమీప భవిష్యత్తులో నాకు వస్తుంది అని అనిపించటల్లా. టీచర్ ఈజ్ ఇర్రిప్లేసబుల్, అందులో ఎటువంటి డౌట్ నాకు కనపట్టల్లా. కాకపోతే తేడా ఉంది. ఒకప్పుడు ఈజ్ ఎ సేజ్ ఆన్ ద స్టేజ్, అంటే ఆయన ఒక ఎత్తైన ఆసనం మీద ఉంటాడు. ఆయన సేజ్, ఒక మహా గురువు, ఋషి. ఆయన ఏం చెబితే అది సత్యం, ఆయన ఏం చెబితే అది ఆచరణీయం, అంతే, అదే ధర్మం. అట్లా ఉండేది. చాలా రోజులు నడిచింది ఆ స్థితి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము కూడా అనుభవించినాం కొంతకాలం. అది తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు టీచర్లు అయి ఉంటారు, ఉండి మీ టీచర్ తప్పు చెప్పిందండి, మేము రైట్ చెప్పినా మా టీచరే రైట్ అంటుందండి మా అమ్మాయి, టీచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేను టీచర్నేనే అని అంటే నీకు తెలియదు అంటుందండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే టీచర్ని అంత ఇదిగా చూసే పరిస్థితి ఒకటి ఉంది. రైట్, అది ఆ స్టేజ్ కొంచెం మారుతోంది వాళ్ళ. అక్కడి నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే నౌ హీ హాజ్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ గైడ్ ఆన్ ద సైడ్. అంటే కొంచెం పక్కన నిలబడి ఒక గైడ్ లాగా వ్యవహరించేటువంటి ఒక పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలా. అంటే ఈజ్ నో లాంగర్ ఎ గేట్ కీపర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే సమాచారం నా దగ్గర ఉంది, ఆ సమాచారానికి కాపలాదారుని నేను మీకు నోట్స్ రూపంలో, క్వశ్చన్స్ రూపంలో, 2 మార్క్స్ బిట్స్ రూపంలో, మల్టిపుల్ చాయిస్ ద్వారా ఇస్తేనే అది సమాచారం అనుకునే రోజులు పోయినాయి. లేదు, ఇక నీతో పని లేదు అక్కడ. ఎందుకంటే అది ఆ విషయానికి ఆల్రెడీ విపరీతంగా వాడికి కావలసిన సమాచారం సోషల్ మీడియాలో దొరుకుతుంది, బయట బుక్స్లో దొరుకుతుంది, బయట ఇంకా అనేక రకాల సోర్స్లోంచి దొరుకుతుంది. కాబట్టి యు ఆర్ నో లాంగర్ హోల్డింగ్ ద జాబ్ ఆఫ్ దట్ గేట్ కీపర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది అర్థం చేసుకోవాలి మనం. అయితే మరి ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ ఎ మ్యాప్. నువ్వు మ్యాప్ కాదు, యు ఆర్ ఓన్లీ ఏ కంపాస్. ఆ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక కంపాసు మాత్రమే నువ్వు. యు ఆర్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్ నౌ. నువ్వు ఒక ఫెసిలిటేటర్గా మారావు ఇవాళ. యు ఆర్ ఏ గైడ్, యు ఆర్ ఏ మెంటర్. నువ్వు ఒక మెంటర్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే గుడ్ టీచింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే పార్కర్ టీ పామర్ అని ఒక ఎడ్యుకేషనిస్ట్ ఏం మాట్లాడాడంటే గుడ్ టీచింగ్ కెన్ నెవర్ బి రెడ్యూస్డ్ టు ఎ టెక్నిక్. అది కేవలం ఏదో ఒక సాధనంతో పట్టుకునే ఒక టెక్నిక్ కాదు,
ఒక స్కిల్ లాంటిది కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఐడెంటిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద టీచర్. టీచర్ యొక్క అస్తిత్వం నుంచి, టీచర్ యొక్క ఇంటెగ్రిటీ నుంచి అది గుడ్ టీచింగ్ అనేది బయటకు వస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు నో, నీకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, నువ్వెవరు అనేది ముఖ్యం. వాట్ యు ఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిజానికి ఈ విషయాన్ని ఇంతకుముందు ఎవరు చెప్పలేదా అంటే మహాత్మా గాంధీ టాల్స్టాయ్ ఫామ్లో సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన టాల్స్టాయ్ ఫామ్లో స్కూల్ నడిపాడు గాంధీ. అక్కడ ఉండే రకరకాల పిల్లల్ని పోగేసి ఆయన పోరాటాలు చూసుకుంటూ మధ్య మధ్యలో ఆయన పాఠాలు చెప్పేవాడు. ఆయనేమి ఎక్స్పర్ట్ కాదు, కానీ వాళ్ళందరికీ ఆయనంటే ఆదర్శం, ఆయనంటే ఇష్టం. ఎందుకంటే ఆయన ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఆయన జీవితం, ఆయన నడుచుకున్న పద్ధతి అదే ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకి, అదే ఒక మోడల్. అందువల్ల ఆయనని బాగా వాళ్ళు అభిమానించేవాళ్ళు. ఇవాళ టీచర్ కూడా క్లాస్ రూమ్లో తాను అటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగిన వాడిగా, క్యూరియాసిటీని జనరేట్ చేయగలిగిన వాడిగా ఉండాలి తప్ప విద్యార్థుల వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేట్టుగా ఉండాలి తప్ప ఇవాళ నేను సమాచారం ఇస్తాను అని అంటే కుదరదు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఐఐటి రామయ్య గారితో నాకు చాలా కొన్నేళ్ల పాటు అనుబంధం ఉంది. మేమిద్దరం కలిసి అనేక దేశాలు కూడా తిరిగాము. మేము వీ టుగెదర్ వెంట్ టు మెనీ కంట్రీస్ ఆల్సో. సింగపూర్ వెళ్ళాము, శ్రీలంక వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము, ఇండియాలో చాలా ప్లేసులకు వెళ్ళాము. అయితే ఆయన ఇన్స్టిట్యూట్లో మ్యాథమెటిక్స్ టీచర్ చనిపోయారు. చనిపోతే ఆయనకి సపోర్ట్గా ఇంకొక టీచర్ కావాలి. అప్పటికి కార్పొరేట్ కాలేజీలలో చాలా ప్రముఖంగా ఉండి నెలకి 3 లక్షల జీతం తీసుకునే ఒక టీచరు, ఒక లెక్చరర్ నన్ను అప్రోచ్ అయ్యి, రామయ్య గారి దాంట్లో ఖాళీ వచ్చిందట, మీరు రికమెండ్ చేయండి, మీరు క్లోజ్ కదా ఆయనకి అని అంటే నేను తీసుకొని వెళ్ళా ఆయన దగ్గరికి. నేను కూడా అనుకున్నా రామయ్య గారికి సహాయం చేయాలి, ఆయనకు కూడా అవసరమే కదా అని తీసుకువెళ్ళా. నేను తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఒక ప్రాబ్లం, ఆయన ఇంట్లోనే ఒక చెక్క బల్ల ఉంది, ఆ చెక్క బల్ల ముందు ఒక ప్రాబ్లం వేసి ఇచ్చి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఇచ్చి ముందుకు నెట్టాడు. ఆయన నెడితే మనవాడు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళాడు. ఒక్క 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయనిచ్చి, సరే మాస్టారు నమస్కారం అని చేతులు ఎత్తి దండం పెట్టాడు. ఆయన్ని బయటికి పంపించి నేను లోపలికి వచ్చా. ఎలా ఉంది సార్ అన్న. ఊరికనే ఎక్స్ప్లెయిన్ చేస్తానడాయా, ఏం ఉపయోగం లేదు దాంతో అన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అదేంటి ఎక్స్ప్లెయిన్ బాగా చేశాడు కదా అని అడిగితే నో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఎవరైనా చేస్తారు, మియర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నెవర్ ఎనఫ్. నువ్వు అతనిలో ఆలోచన రేకెత్తించగలిగే పద్ధతిలో నీ పాఠం తయారైందా లేదా, నీ మెథడాలజీ అలా ఉందా లేదా, అది ముఖ్యం. కానీ నీ ప్రదర్శన ముఖ్యం కాదు. ఇవాళ అద్భుతంగా ప్రదర్శన చేస్తావు, నువ్వు చేస్తే గొప్ప మ్యాజిక్ షో చూసినట్టు, ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ చూసినట్లు, ఒక అద్భుత ప్రదర్శన చూసినట్లు అనుకొని వెళ్ళిపోతాడు పిల్లడి మైండ్లోకి. ఏం దిగదు, ఏమి నిలబడదు. ఏది నిలబడుతుంది, ఏది దిగుతుంది? నువ్వు అతన్ని హుక్ వేయగలిగి ఉండాలి, మైండ్లోకి హుక్ వేయగలిగి ఉండాలి. అటువంటి హుక్ నీ దగ్గర ఉండాలి. ఒక ఇంటరాక్షన్ సాగాలి అతనితో. అది మౌన సంభాషణ లేకపోతే నిజంగానే బాహ్య సంభాషణ, అది వేరే సంగతి. కానీ ఒక సంభాషణ సాగాలి. ఆ సాగకుండా, అది అటువంటి ప్రశ్నలు జనరేట్ అయ్యే పద్ధతిలో నీ పాఠం సాగకుండా, ఆ ఆలోచన రేకెత్తించకుండా నేను పాఠం చెప్పి ఒక షో చేసి వస్తాను అని అంటే యు ఆర్ ఓన్లీ ఏ పెర్ఫార్మర్, యు ఆర్ నాట్ ఏ టీచర్ అన్నాడు ఆయన. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆయన. అంతేకాదు, ఆయన మనకు తెలుసు ఈజ్ ఎ గ్రేట్ టీచర్. ఆయన గురించి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్లకు వెళతాను. ఆయన కొన్నేళ్ళు 60-70 ఏళ్ళుగా పాఠాలు చెప్పాడు. చెప్తూ ఎవ్రీడే ఆయనకి క్లాస్ మార్నింగ్ 4 గంటలకు ఉండేది. 4 గంటలకు ఉంటే లేచి పొద్దున్నే కూర్చొని 3:30కి తయారవుతుండేవాడట. ఒకసారి భార్య ఆయన అడిగింది, ఏమయ్యా నువ్వేం మొద్దువా ఏంటి, అసలు పొద్దున్నే లేచి కూర్చొని చదువుతున్నావు, 40 ఏళ్ల బట్టి చెబుతున్నావు, ఆ పాఠం ఆ మాత్రం చెప్పలేవా, ఎందుకు రోజు తయారు కావాలన్నా, ఎన్నిసార్లు చెప్పినావు నువ్వు ఆ పాఠం,
పొద్దున్నే మళ్ళీ లేచి తయారవుతామేమన్నదట. అంటే ఆమె సగటు ఒక మహిళ, ఆమెకి ఇంట్లో ఉంది, ఆమెకు తెలియదు పాపం దాని గురించి. అప్పుడు ఈయన ఒక మాట చెప్పాడంటే ఆమెకి, నేను చెప్పడానికి ఒకటే పుస్తకం ఉంది, నాకు బాగానే ఉంది, నువ్వు పిల్లాడికి ఒకటే బుక్ ఉంది, నిజమే నువ్వు అడిగేది, కానీ నాకు 40 పుస్తకాలు ఉన్నాయే ఎదురుగా. ఈ పుస్తకాలు ఎవ్రీ ఇయర్ మారతాయి. లాస్ట్ ఇయర్ ఉన్న పుస్తకాలు ఇవాళ లేవు. ఈ ఇయర్ కొత్త పుస్తకాలు వచ్చినాయి, 40 మంది కొత్త పిల్లలు వచ్చారు, ప్రతి పిల్లవాడు కొత్త పుస్తకమే అని చెప్పాడట. అంటే అది అలా అనుకోకపోతే చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం, మీరేం చేస్తుంటారండి, నేను సైన్స్ చెప్తాను సార్, మీరేం చెప్తారండి, నేను ఇంగ్లీష్ చెప్తాను సార్. నో నో నో, మీరు పిల్లలకు సైన్స్ చెబుతున్నారు, మీరు పిల్లలకు ఇంగ్లీష్ చెబుతున్నారు, మీరు సైన్స్ చెప్పటల్లా. యూ టీచ్ కిడ్స్ సైన్స్, యూ టీచ్ కిడ్స్ ఇంగ్లీష్. ఈ విషయం మనం మర్చిపోతాం. అంటే కిడ్స్ని మన ప్రపంచం నుంచి నెట్టేస్తాం చాలా సందర్భాలలో. ఎంతసేపటికి నా ప్రదర్శన, నా ప్రతిభ ప్రకర్షణ, వీటి మీదనే కాన్సన్ట్రేషన్ పోతే హీ కెన్ నెవర్ అస్పైర్ టు బి ఎ గుడ్ టీచర్. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి పిల్లవాడిని అధ్యయనం చేయగలగటం, ప్రతి పిల్లవాడితో ఒక సైకలాజికల్ రిలేషన్షిప్ పెట్టుకోగలగటం, ఒక హుక్ వేసి ఆ పిల్లవాడిని ఉంచటం, ఆ పిల్లవాడి స్థాయిని బట్టి ఆ పిల్లవాడిలోకి ఆలోచనలు నెట్టడం, ఆ పిల్లవాడిని అక్కడి నుంచి వర్క్ చేయించుకుంటూ రావడం, ఆ ఫెసిలిటేటర్గా ఉండాల్సిన రోజులు ఇవాళ వచ్చినాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మారింది, ఈ పరిస్థితి మారింది. చేంజింగ్ రిలేషన్షిప్స్ వచ్చినాయి. ఒకప్పుడంటే అసెంబ్లీ లైన్లో లాగా బెంచీలు వేసి కూర్చోబెట్టి అందరికీ చెబితే గుమస్తాలు తయారయ్యేవాళ్ళు, ఆ బయటకు వచ్చి ఆ గుమస్తా పనులు చేసుకునేవాళ్ళు. ఇవాళ అది కాదు, ఇవాళ రిలేషన్షిప్ మారింది. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, పాలో ఫ్రేయరీ చాలా బ్రెజిలియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేశాడు చాలా కాలం. ఆయన గొప్ప విద్యావేత్త. ఒక మాట అన్నాడు, ఈ బ్యాంకింగ్ కాన్సెప్ట్ని వదిలేయండి అన్నాడు. అంటే పిల్లలంతా ఖాళీ మెదడులతో వస్తారు, నేను పొద్దున్నే క్లాసులోకి పోయి మొత్తం ఆ మెదడుని ఓపెన్ చేసి దాంట్లో మొత్తం కట్టల సమాచారం అంతా పెట్టి కుట్టేసి రావాలి, ఇలా అనుకుంటారు. ఇది బ్యాంకింగ్ కాన్సెప్ట్. ఈ బ్యాంకింగ్ కాన్సెప్ట్ అసలు ఎడ్యుకేషన్ కాదు, దయచేసి దాన్ని వదిలేయండి అని చెప్పాడు ఆయన. ఏంటి మరి ఎడ్యుకేషను ఇవాళ అని అడిగితే చాలా క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటంటే, బ్యాంకింగ్ మోడల్ కాదు, యు మస్ట్ బి ఏబుల్ టు ప్రొవోక్ హిమ్ ఇంటూ థింకింగ్, యు మస్ట్ బి ఏబుల్ టు ప్రొవోక్ హిజ్ బిహేవియర్ టు బి ఎలివేటెడ్. అతని ప్రవర్తన నీ ద్వారా మారాలి, అతని ఆలోచన నీ ద్వారా మారాలి. అంటే నువ్వు ఎట్లా ఉండాలి అని అంటే, నువ్వు ఒక ఆర్టిస్ట్ లాగా ఉండాలి, నువ్వు ఒక గార్డెనర్ లాగా ఉండాలి, నువ్వు మొక్కకి జాగ్రత్తగా ఏదన్నా ఎక్కువ పెరిగితే కొంచెం కట్ చేసి ఏది అవసరమో దాన్ని ఉంచి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్లు పోస్తూ నువ్వు ఉండాలే. కానీ నువ్వు రోజు ఎంత పెరిగిందని దాన్ని పీకి బయటకు చూసుకొని మళ్ళీ లోపలికి పెట్టే మనిషివి కాకూడదు. అది మొక్క మిగలదది. నిన్న చెప్పాను వచ్చిందా లేదా అని మొక్క పీకి చూసావనుకో, ఏమి రాదండి, మొక్క చచ్చి ఊరుకుంటుంది, అంతే కదా. కాబట్టి ఆ రోజులు మారినాయి అనే విషయం అర్థం చేసుకోవాలా. ఇవాళ పిల్లలు క్లాస్ రూమ్లోకి అనేక సమాచారంతో వస్తున్నారు వాళ్ళు. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, దిస్ ఈజ్ 2 వే ట్రాఫిక్. పిల్లాడు క్లాస్ రూమ్కి వస్తున్నాడు అంటే అతను ఎంతో తెస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. నేను నా ఇన్నేళ్ల ఈ ఉపాధ్యాయ వృత్తిలో నేను చాలాసార్లు డెమాన్స్ట్రేషన్స్ చూస్తూ ఉంటాను. జాబ్స్ కోసం వస్తారు. నాకు తెలిసి నేను ఇప్పటికీ 15,000 పైగా డెమోలు చూసి ఉంటాను. నేను మోర్ దాన్ 15,000 డెమోస్ చూశాను నేను. ఈ డెమోస్ చూసే క్రమంలో మధ్యలో కొంచెం బోర్ కొట్టి 5 నిమిషాల్లో ఆపేసేవాడిని. కానీ ఎప్పుడూ నాకు 30 నిమిషాలు డెమో ఇస్తే 30 నిమిషాలు క్లాసులో కూర్చొని చూడటమే అలవాటు నాకు. అలా చూసి ఉండే అలవాటే ఉంది నాకు. అయితే ఈ డెమోలు చేసేటప్పుడు పిల్లల ముందు కూడా చేస్తాం. ఒక్కోసారి స్పైడర్ అనే ఒక పాఠం తీసుకొని ఒక టీచర్ పాఠం చెప్తోంది. ఆమె చెప్తోంది పాఠం స్పైడర్ గురించి బ్రహ్మాండంగా. ఇట్స్ ఎ పోయం ఇన్ ఇంగ్లీష్ పోయము. ఓ పిల్లాడు లేచి 2 అడుగులు వేసి ఆమె వైపు రాబోయాడు. సిట్ డౌన్ అని కోప్పడ్డది బాగా. ఎందుకంటే నేను వెనక కూర్చొని ఉన్నాను, ఆమెకి భయంగా ఉంది, డిసిప్లిన్ లేకుండా ఆమె టీచ్ చేస్తుంది అని అనుకుంటాడేమో అని ఆమె ఉద్దేశం. వాడు మళ్ళీ 2వ లేచాడు, 3వ లేచాడు. వాడు పక్క పిల్లాడికి చూపెడుతున్నాడు గోడ మీద ఏదో.
గోడ మీద స్పైడర్ ఉంది, వాడు దాన్ని చూపెడుతున్నాడు, వాడు పాఠంతో కనెక్ట్ అయ్యాడు, కానీ అసలు ఆ విషయమే అర్థం చేసుకోవాలి ఆ టీచరు. అర్థం చేసుకోకుండా వాడిని నొక్కేస్తుంది, ఇక్కడనే నొక్కేసి నువ్వు మాట్లాడమాక అంటుంది. వాడు స్పైడర్ని చూపెట్టి ఉంటే, ఆమె అభినందించి ఉంటే, అది దానికి దీనికి తేడాలేంట్రా పోలికలేంట్రా అని వాడిని సంభాషణలకు దింపి ఉంటే అదొక అర్థవంతమైన పాఠంగా బయటకు వచ్చేది. కానీ అట్లా జరగల, ఆమె దాన్ని నొక్కేసింది. పాఠం అంతా అయిపోయాక నేను టీచర్ని అడిగా, వాడు ఏం చూపెడుతున్నాడు, ఎందుకు అలర చేస్తున్నాడో గమనించారా అని. అంటే ఆవిడ, ఏమో సార్ ఊకే వేస్తున్నాడండి ఆ పిల్లాడు, అందుకే కొంచెం కోపం వచ్చింది సార్, ఏమనుకోమాకండి అన్నది. ఏమనుకునేది ఏముందమ్మా, వాడు ఆ స్పైడర్ నువ్వు చెప్పే పాఠం వాడు ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు గోడ మీద, నువ్వు అది అర్థం చేసుకోలేదు అని చెప్పాను. కాబట్టి ఈ టూ వే ట్రాఫిక్ని అర్థం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఎంటీగా ఉన్నారు వాళ్ళు అని అనుకోవటం, వాళ్ళకేమీ తెలియదులే అనుకోవటం, ఇది కొంచెం మర్చిపోవాలి. రెండోది ఏంటంటే అథారిటీ ఫిగర్. టీచర్ ఇస్ అన్ అథారిటీ ఫిగర్. మనకి అందుకనే కొంత పెడెస్టల్ అంటే బోర్డు కోసం కూడా కొంచెం ఎత్తుగా పెడతారనుకోండి, మనం ఆల్రెడీ ఎత్తుగా ఉంటాం, వాళ్ళని వీ లుక్ డౌన్, తొంగి చూస్తాం వాళ్ళ వంక ఇట్లా. నేను ప్రీ ప్రైమరీ స్కూల్స్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, అమెరికాలో చూడటానికి వెళ్ళినప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు టీచర్లు నిలబడి మాట్లాడటల్లా, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారంటే మోకాల మీద ఒక కాలు కిందకి వేసి కూర్చొని వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే టు బీ ట్రీటెడ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఈక్వల్, అంతే. సమానులం మేము, నువ్వు నేను సమానులం అనే ఒక కంఫర్ట్ జోన్ పిల్లాడికి ఇవ్వటం కోసం వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అంటే అటువంటిది ఇవాళ చాలా చోట్ల జరుగుతున్నాయి ఆ ప్రయోగాలు. అక్కడ ఒక చోటే జరుగుతున్నాయని కాదు, వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి ఆ ప్రయోగాలు. అథారిటీ ఫిగర్ని నేను అనుకుని అథారిటేరియన్గా ఉండటము, సైలెన్స్గా ఇది ఒక చాలా పిచ్చి సామెతలు ఉంటాయి కొన్ని. స్పీచ్ ఈజ్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అండ్ స్పీచ్ ఈజ్ సిల్వర్ అట. నేను ఐ హేట్ దట్ ప్రావర్బ్. నేను అనుకోను అట్లా. నాకు నా క్లాసులో ఒక నాయిస్ ఉండాలి. నాయిస్లో రెండు రకాలు ఉన్నాయి, గుడ్ నాయిస్ ఉంది, బ్యాడ్ నాయిస్ ఉంది, పాజిటివ్ నాయిస్ ఉంది, నెగిటివ్ నాయిస్ ఉంది. దీనికి సంబంధించి మేరియా మాంటిసోరీ ఒక్క మాట అన్నది. మేరియా మాంటిసోరీ గురించి మన అందరికీ తెలుసు కదా. ద గ్రేటెస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎ టీచర్ ఈజ్ టు బి ఏబుల్ టు సే. ఒక గొప్ప టీచరు విజయం ఎక్కడ ఉంది అంటే ఆ టీచర్ ఇలా అనగలగాలి అంట. ఏమని? ద చిల్డ్రన్ ఆర్ నౌ వర్కింగ్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. నేను లేను అన్నట్లుగా వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారండి అని ఎప్పుడైతే టీచర్ అనగలుగుతుందో అప్పుడు ఆ క్లాసు సక్సెస్ఫుల్ క్లాస్ అయినట్లు అని మేరియా మాంటిసోరీ మాట్లాడింది. అంటే అర్థం ఏంటి అంటే టీచరు ఎంత విజిబుల్గా, ఎంత ఇన్విజిబుల్గా ఉండాలి, ఎంత టాక్టికల్గా ఉండాలి, ఎంత సైడ్కు ఉండాలి, ఎంత ప్రామినెంట్గా ముందుకు రావాలి అనే దాంట్లో ఎప్పటికప్పుడు నిరంతరం ఆ క్లాస్ రూమ్లో ఆ అంశానికి తగ్గట్టుగా 5 నిమిషాలకు ఒకసారి స్ట్రాటజీస్ మార్చుకుంటూ కాంప్లెక్స్గా వెళ్ళిపోవాల్సిన ఒక రోల్లో ఇవాళ టీచర్ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని అందరికీ కలిపి ఒకటే పాఠం, అందరికీ కలిపి ఒకటే మంత్రం, ఇవి పాత రోజులండి, పోయినాయి అవి. డిఫరెన్షియేటెడ్ టీచింగ్ వచ్చింది ఇవాళ, చాలా డిఫరెన్షియేటెడ్ టీచింగ్ వచ్చింది. డిఫరెన్షియేటెడ్ టీచింగ్ అంటే మీ క్లాసులో ఆల్రెడీ ఒకవేళ 3 వంతులను లెక్కేసుకుంటే 1/3కి మీ పాఠం ముందే తెలుసు, 1/3కి మీరు చెప్పినా రాదు, 1/3కే మీరు పాఠం చెప్తారు. ఇది జనరల్ ప్రిన్సిపల్. ఇది కొంచెం ఇందులో ఇస్తగ్గులు ఉండొచ్చు. 1/3 బదులు 1/4కో 1/5కో పాఠం ముందే తెలుసు, 2/3కి వెనక వాళ్ళకి రాదు, ఏదో కొంత చిన్నిపాటి తేడాలు తప్ప ఇదే విషయం కదా. ఇటువంటి అయినప్పుడు అందరికి కలిపి నేను అదే పాఠం, అందరికి కలిపి అదే హోంవర్క్, అందరికి కలిపి నేను అదే ఎక్సర్సైజు అంటే ఎట్లా కుదురుతుందండి? ఇవి మారినాయి, ఈ డైనమిక్స్ మారినాయి ఇవాళ. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చాలా స్పష్టంగా ఇవాళ డిఫరెన్షియేటెడ్ టీచింగ్ అనేది కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ మెకానిజం. అంటే ఏ గ్రూప్కి నేను ఏం చెబుతున్నాను, వాళ్ళలో పియర్ లెర్నింగ్ని ఎంత మేరకు ఎంకరేజ్ చేస్తున్నాను, వాళ్ళలో గ్రూప్ టాస్క్స్ ఎప్పుడు ఇస్తున్నాను, అట్లాగే సోలో టాస్క్స్ ఎప్పుడు ఇస్తున్నాను, ఒంటరిగా చేయాల్సిన పనులేంటి, గ్రూపుగా చేయాల్సిన పనులేంటి, ఇద్దరిద్దరిగా చేయాల్సిన పనులేంటి, ఏ స్ట్రాటజీ ఏ సమయంలో ఎవరికి ఇస్తున్నాను, ఏ టాస్క్ ఏ గ్రూప్కి ఇస్తున్నాను,
ఈ విచక్షణ కూడా టీచర్కి ఉండాలండి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి తగ్గట్టుగా హోంవర్క్లు కానీ క్లాస్ వర్క్లు కానీ వెళతాయి. అంతేగాని అందరికీ కలిపి ఒకటే వర్క్ కూడా వెళ్ళదు. ఎందుకంటే ఇవాళ మారిని, రేపు పరీక్ష పేపర్ ఒకటే కావచ్చు, క్వశ్చన్ పేపర్ ఒకటే కావచ్చు, కానీ అందరికీ ఒకే రకంగా మార్కులు రావు కదా. డెఫినెట్గా అందులో తరతమ భేదాలు ఉంటాయి. ఆ భేదాలను బట్టే వాళ్ళు స్కోర్ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే 90 వాడికి అదే పాఠం, 30 వాడికి అదే పాఠమా? కాదు కదా. 30 వాడు స్ట్రగుల్ అయ్యే ఏరియాస్ వేరే ఉన్నాయి, 50 వాడు స్ట్రగుల్ అయ్యే ఏరియాస్ వేరే ఉన్నాయి. 30 వాడికి 30కి సంబంధించిన స్కిల్ సెట్కి ఇంప్రూవ్ అయ్యే పద్ధతిలో ఒక టాస్క్ తయారు చేయాలి. 90 వాడికి 90 టాస్క్ తయారు చేయాలి. ఎవరి టాస్క్ వాళ్ళకి తయారు చేసుకుంటూ ముందుకు పుష్ చేయాలి కదా. అంటే వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా, ఇండిపెండెంట్ లెర్నర్స్గా మారేటట్టుగా ఇంకొంచెం ముందుకు తీసుకుపోవడానికి సంబంధించి మనం క్లాస్ రూమ్లో ఏం చేస్తామనే దానికి సంబంధించి ఒక ఇంటెన్స్ డిబేట్ మీలో జరగాలి. ఇది చాలా అవసరం. చాలా సందర్భాలలో నేను గమనిస్తున్నది ఏంటంటే టీచర్లు అయ్యాక చదవటం మానేస్తున్నారండి. కొంచెం అంటే బాధతోటే చెప్తున్నాను, చాలామందిని గమనించిన బాధతో చెప్తా ఉన్నా నేను. మా గోపాలకృష్ణ గారు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా సందర్భాల్లో నా ముందే ఉంటారు, ఆయన చూస్తారు, కొత్తగా వస్తారు. ఎంఏ తెలుగు అయిపోయి ఉంటుంది, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి ఎంఫిల్ కూడా అయి ఉంటుంది. ఒక ఆయన పిహెచ్డీ ఆయన కూడా వచ్చాడు నా దగ్గరికి. నీకు తెలిసిన ఆధునిక కవి పేరు చెప్పు అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. లేదు నీకు చదివిన ఒక కథ చెప్పబోయా బాబు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఉద్యోగానికి వస్తున్నావు, మరి ఎట్లా చెబుతావా అంటే మీ టెక్స్ట్ బుక్ ఉంది కదా సార్ అంటాడు. అంటే టెక్స్ట్ బుక్ నేను ఇస్తే ఆ పాఠం చదివి అప్పుడు చెబుతున్నాను అనమాట ఆయన అక్కడ. మరి అది ఆ పాఠం చదవలేని పరిస్థితుల్లో 6వ క్లాస్ పిల్లాడు ఉన్నాడా, వాడికి ఆ రీడింగ్ సెట్ ఇస్తే వాడు చదువుకుంటాడు కదా. నీ అవసరం ఏంటి? టీచర్ షుడ్ బి ఆల్వేస్ ఏ లెర్నర్. ఈ సూత్రం మర్చిపోతే మిమ్మల్ని ఏఐ రిప్లేస్ చేస్తుందండి. ఏఐ ఎప్పుడు రిప్లేస్ చేయదు మీరు మిమ్మల్ని. ఏఐ ఎప్పుడు రిప్లేస్ చేయలేదు అంటే రిప్లేస్ చేయడానికి వీల్లేనంత వ్యవహారం మీ దగ్గర ఉంటే అది చేయదు. మీరు కేవలం సమాచారం ఇచ్చే మనుషులు అనుకోండి, మీ బదులు రోబో వస్తుంది. సింపుల్, అంతే. ఎక్కడ రోబో వస్తుందంటే ఏ పనినైతే సమాచారం ఆధారంగా ఒకరు చేసిన పనిని ఇంకొకరు చేసిన పనిని ఇంకొకరు స్కేలబుల్గా చేసుకుంటూ వెళ్ళగలిగే ఏ పనికైనా ఏఐ వచ్చేస్తుంది. అది ఆపరేషన్ కానివ్వండి, పాఠం కానివ్వండి, ఏదైనా. ఎక్కడైతే నీ ఓన్ ఎలిమెంట్ ఉంటుందో, నీ ఎంపతి, నీ కంపాషన్, నీ యాటిట్యూడు, నీ లెర్నింగు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే ఒక ఏరియా ఉంటుందో అక్కడ నిన్ను ఎవరు రిప్లేస్ చేయలేరు. ఆ ఏరియాకి, ఆ స్థాయికి వెళ్ళాలి అంటే టీచర్ షుడ్ బి ఎన్ ఎవర్ లెర్నర్, కాన్స్టాంట్ లెర్నర్గానే ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఇవన్నీ చెబుతున్నారు సార్, మీరు ప్రాక్టీస్ చేస్తారా అని అడుగుతారేమో. నేను నా 65 ఏళ్ల వయసులో నేను ఇప్పుడు IIM కలకట్టాకు సంబంధించిన ఒక కోర్సు ఆన్లైన్లో చేస్తూ మొన్ననే ఒక 4 రోజులు ఆఫ్లైన్ కోర్సుకు వెళ్ళొచ్చా. మళ్ళీ ఒక 4 రోజులు నేను మేలో వెళ్ళాలి. నేను IIM కలకట్టాలో ఉన్నాను నేను ఇప్పుడు. అంటే ఆన్లైన్ కోర్సు. నా కోర్స్ పేరేంటి? టీచింగ్ లీడర్షిప్ ఈజ్ మై కోర్స్ దేర్. టీచింగ్ లీడర్షిప్ ఈజ్ మై కోర్స్ దేర్. అక్కడికి 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో కూర్చోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. వాళ్ళంత స్పీడ్ నేను ఉండలేను, నాకు తెలుసు. కానీ సర్వైవ్ అయ్యా నేను అక్కడ బాగానే. ఇప్పుడు మొన్ననే ఎగ్జామ్ పెట్టారు, పాస్ కూడా అయ్యాను. అట్లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది ISB హైదరాబాద్. ISB హైదరాబాద్లో ఇంకొక ఎగ్జిక్యూటివ్ కోర్స్ కూడా చేస్తా ఉన్నాను ఆన్లైన్లో. అది కూడా మొన్న సర్వైవ్ అయ్యి కంప్లీట్ చేసి సర్టిఫికెట్ తీసుకున్నాను. కాబట్టి ఈ వృత్తిలో ఉండాలి అని అంటే అది సర్టిఫికెట్ కోసం చదువుతారా, ఏదో ఒక సర్టిఫికెట్ అని అప్లై చేస్తేనే చదువుతాము అనుకుని చదువుతారా, సెల్ఫ్ మోటివేషన్ నుండి చదువుతారా, అది వేరే సంగతి. కానీ ఎలాగైనా చదవటం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇవాళ ఐఎమ్ గ్లాడ్ MA ఇంగ్లీష్లో నేను ఉన్నాను. దానికి నాకు తెలిసి నేను ఎప్పుడు కంప్లీట్ చేశాను MA ఇంగ్లీష్? 1981లో నా MA ఇంగ్లీష్ అయిపోయిందండి. అంటే ఆ రోజుకి మాకు గొప్ప ఎవరు అని అంటే షేక్స్పియరు, బెన్ జాన్సను, వీళ్ళే గొప్ప, మిల్టను, వీళ్ళే. కానీ ఈరోజు ఈ 40 ఏళ్లలో ప్రపంచం ఎంత మారిపోయింది, ఎంతమంది కొత్త రచయితలు వచ్చారు, ఎంతమంది, ముఖ్యంగా ఆఫ్రికన్ లిటరేచర్లో ఎంత గొప్ప చేంజ్ వచ్చింది, పాకిస్తానీ లిటరేచర్లో ఎంత గొప్ప చేంజ్ వచ్చింది, ఇండియా నుంచి ఎంతమంది రైటర్స్ మారిపోయి వెళ్ళిపోయారు. ఇవి నేనేమి చదవలేదనుకోండి, నా షేక్స్పియర్నే తలుచుకుంటా కూర్చున్నాను అనుకోండి,
ఇక అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. దానికి సంబంధించి జాన్ డ్యూయి ఒక మాట చెప్తాడండి. జాన్ డ్యూయి ఏమన్నాడంటే, టీచ్ టుడేస్ స్టూడెంట్స్ యాజ్ యూ టాట్ ఎస్టర్డేస్, వీ రాబ్ దెమ్ ఆఫ్ దేర్ టుమారో అన్నాడు. జాన్ డ్యూయి అంటే సామాన్యుడు కాదు, మన అంబేద్కర్కి గురువు గారు. ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో మన అంబేద్కర్కి పాఠాలు చెప్పిన గురువు గారు జాన్ డ్యూయి. మీరు నిన్న ఎట్లా పాఠాలు చెప్పారో ఇవాల్టి తరం పిల్లలకు కూడా అట్లానే పాఠాలు చెప్పాలి అనుకుంటే మీరు వారి రేపటిని మీరు కాజేస్తున్నారు, మీరు దొంగతనం చేస్తున్నారు. యు రాబ్ దెమ్ ఆఫ్ దేర్ టుమారో అన్నాడు. అంటే మీరు నేరం చేస్తున్నారు అని చెప్తున్నాడు. మనం మన అంతరాత్మలను వేసుకొస్తున్న ప్రశ్న అది. ఎంత సీరియస్ క్వశ్చన్ ఇది. అంటే దానికి ప్రిపేర్ కావాలి అంటే 80లో చదువుకున్నది చెప్తే ఎట్ట కుదురుతుంది? ఇవాళ నేను 2020లో ఏం సాహిత్యం ఉందో చదవకుండా నేను పిల్లలకి ఎట్లా చెప్పాలి? రెలవెన్స్ లేకుండా ఎట్లా చెప్పాలి? అది అవసరమే, పాతది అవసరమే, కాదనటం లేదు. కన్ఫ్యూషియస్ అన్నాడు ఒక మాట, ఏమని? ముగ్గురు నడుస్తుంటే ముగ్గురులో ఖచ్చితంగా నా గురువు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా ఉంటారు అన్నాడు ఆయన. అదేంటి? నా వెనుకున్నవాడు ఏం జరుగుతుందో చెప్తాడు, వాడు నా గురువే. నాకన్నా ముందు నడుస్తున్నాడు అనుకో, వాడు నా గురువే, వాడు ఏదో చెప్తాడు. నడుస్తున్నాం కలిసి అంటే డెఫినెట్గా నాకు గురువులు ఉంటారు, నేర్చుకోవడానికి ఎవరైతే ఉంది అన్నాడు ఆయన, కన్ఫ్యూషియస్. అట్లనే ఇక్కడ కూడా మనం డెఫినెట్గా నేర్చుకుంటూ ఉండేటువంటి దాన్ని మనం శాశ్వతంగా ఉంచుకోగలిగితేనే యూ క్యాన్ బి ఏ లైవ్లీ టీచర్ హూ ఈజ్ రెలవెంట్ టు దెమ్. చాలా రెలవెంట్గా ఉండగలుగుతారు మీరు. ఆ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ని తీసుకోగలుగుతారు. టెక్స్ట్ బుక్కే అక్కర్లేదు. నాకు తెలిసి నేను ఇవాళ 10th క్లాస్ పిల్లలకు పాఠాలు చెబుతాను. నేను ఐ నెవర్ టేక్ టెక్స్ట్ బుక్ తీసుకుని వెళ్ళను నేను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ ప్రిటెక్స్ట్. దానికంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్స్, లేటెస్ట్ పోయిటరీ, లేటెస్ట్ వాళ్ళకి ఈ జన్ జీకి సెట్ అయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకుని వెళ్తాను నేను. వాళ్ళతో కనెక్ట్ కావడం కోసమే ఆ ప్రయత్నం చేస్తా. మనకు తెలుసు మనం ఏమంటామంటే ఇవాళ రేపు అబ్బో ఈ తరం మారిందండి, ఈ పిల్లలు బాగలేరండి, మనం పాత పిల్లలు బాగున్నారండి అని మాట్లాడతాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తండ్రులు కూడా మన గురించి ఇదే మాట చెప్పారు. మన తండ్రులు కూడా మన గురించి ఇదే మాట చెప్పారండి. వాళ్ళు కూడా ఎబేబే వీళ్ళు చెడిపోయారు, బాగలేరు, మా రోజుల్లో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళండి పిల్లలు అని మాట్లాడేవాళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఇవాళ ఆ పిల్లలని సరిగ్గా ఎలా క్యాచ్ చేయాలో నేర్చుకోవాలి. కానీ ఊరికనే గిల్ట్ షిఫ్టింగ్ అంటాం, నేరాన్ని వాళ్ళ మీదకి మోపటం, అది చాలా తేలిక. ఇది చాలా చిత్రమైన క్లాసు. ఒకసారి అబ్జర్వ్ చేశా, 10th క్లాస్ పిల్లల్ని ఎందుకు సరిగ్గా రిజల్ట్ రాలేదు అని టీచర్ని అడిగితే 9thలో బేసిక్స్ పడలేదండి. 9th వాళ్ళు అసలు 8thలో ఏం చెప్పారండి వాళ్ళు. ఇది ఇట్లా పోయి చివరికి ఎక్కడికి వచ్చిందంటే యూకేజీ టీచర్ కూడా ఎల్కేజీ వాళ్ళు సరిగ్గా చెప్పలేదండి అనే పరిస్థితికి వచ్చింది. కంటిన్యూస్ అనమాట. అంటే యూ షిఫ్ట్ ద బ్లేమ్, ఆల్వేస్ బ్లేమ్ షిఫ్టింగ్ అనేది చాలా అలవాటు మనకి బాగా, ఎవరో వాడి మీద నెట్టడం. ఈ జనరేషన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ సైకీని అర్థం చేసుకోండి. వాళ్ళ సైకి, జన్ జీ సైకి ఎట్లా ఉంది వాళ్ళ. ఒకప్పుడు మనందరికీ ప్లే బ్యాక్డ్ చైల్డ్హుడ్ ఉంది. చెట్లు ఎక్కేవాళ్ళం. ఈ రిక్షా బజార్ స్కూల్లో రోజు ఆటలాడేవాడిని నేను. వచ్చి ఉపన్యాసాలు చెప్పుకునేవాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం ఈ స్కూల్లో నా చిన్నప్పుడు అనేక సందర్భాలలో. అది వేరు. ఇవాళ అటువంటి ప్లే బ్యాక్డ్ చైల్డ్హుడ్డే లేని ఒక ఫోన్ బ్యాక్డ్ చైల్డ్హుడ్లో బ్రతుకులు ఈడుస్తున్నటువంటి కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు ఉంది ఇవాళ. ఎందుకంటే మనం ఆనీయం పిల్లల్ని, మనం చెట్టు ఎక్కనీయం, మనం పక్కింటికి పోనీయం, పక్కింటికి పోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో మనమే పోనీయం. అట్లా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెరిగిన వాతావరణంలో వాడు ఎక్కడ వెతుక్కోవాలి? వాడు ఫోన్లో వెతుక్కుంటున్నాడు. వాడి మోడల్ ఎవరు? ఒక అమ్మాయి వాళ్ళ కొంచెం స్టౌట్గా ఉంది అంటే చాలా బాధపడుతుంది. ఎందుకని? ఫోన్లో మంచి స్లీక్ మోడల్స్ కనపడుతున్నారు ఆ అమ్మాయికి. అరే నేను అట్లా లేనే, అట్లా ఉండాలంటే నేను ఏం చేయాలి అని అనుకుంటోంది. సంభాషించడానికి వెంటనే ఒక పోస్ట్ పెడుతోంది. ఆ పోస్టులకి లైక్ చేయబోతే కోపం వస్తుంది ఆ అమ్మాయికి. నువ్వెందుకు లైక్ చేయలేదని తగాదా పడుతుంది. ఎవరన్నా కామెంట్ పెడితే తిట్టి శాపిస్తుంది. ఒక కంప్లీట్ వర్చువల్ వరల్డ్లో బ్రతుకుతుంది ఆ అమ్మాయి. ఇవాళ మనుషులు అట్లా అయిపోయారు. ఎందుకు వర్చువల్ వరల్డ్లో ఉంది? దెర్ ఇస్ నో రియల్ వరల్డ్. మనం ఎక్కడ రియల్ వరల్డ్ ఇవ్వట్లా వాళ్ళకి. కొంత గ్రామీణ ప్రాంతంలో ఉందేమో కానీ ఖమ్మం చోటే లేదు ఇవాళ. ఇటువంటి నేపథ్యం ఉన్న చోట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ జన్జీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వాళ్ళ యాంగ్జైటీ ఏంటి, వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు, ఇది పట్టుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకేంటంటే ఇమ్మీడియట్ ఎక్స్పీరియన్స్ కావాలి. మనకు కొంచెం వెయిట్ చేసి ఆనందం కోసం మనం ఆగుతాం. మన జనరేషన్కి అలవాటు ఉంది. 10 ఏళ్ళు ఆగి
11 ఏళ్ళు ఆగి నేను నిదానంగా పెళ్లి చేసుకుంటే నాకు మంచి ఉద్యోగం, మంచి భార్య వస్తాయి, నాకు తెలుసు, నాకు ఆనందం ఎదురు చూస్తుంది నాకు అని నేను అనుకుని ఎదురు చూసే ఒక స్వభావం నాలో ఉంది చిన్నప్పటి నుంచి. ఈ జనరేషన్కి అది లేదు. ఈ జనరేషన్కి ఇప్పుడే, ఇక్కడే, వెంటనే ఏదైనా, దాని సంగతి తర్వాత, ఏదైనా తర్వాత. అందులో మొరాలిటీ, ఇమ్మొరాలిటీ ఏం పట్టవండి వాళ్ళకి. నీ మొరాలిటీ వాళ్ళకి అప్లైయే కావట్లా. అంటే ఈ విషయాలు ఉన్నప్పుడు వాళ్ళని డీల్ చేయడానికి సంబంధించి నువ్వు మోరల్ పాఠాలు చెబితే కుదరదండి. నైతిక బోధ కాదు. వాళ్ళ పక్కన నిలబడగలగటం, వాళ్ళని అర్థం చేసుకోవటం, ఎంపథెటిక్గా ఉండటం, వాళ్ళని ప్రేమ చూపించటం, ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ రాయమని అడిగితే ఓ పాప రాసిందట. గ్రేటెస్ట్ వండర్స్, 7 వండర్స్ ఏమిటి అని అంటే టు టచ్, టు సీ, టు హియర్, టు ఫీల్, టు లవ్, టు లాఫ్ అండ్ టు లెర్న్. ఈ 7 నాకు గొప్ప విషయాలు, ఇవే 7 వండర్స్ అని చెప్పిందట. ఆ అమ్మాయి తాజ్మహల్ చెప్పలా, లేకపోతే ఇంకొక పర్వతాలు చెప్పలా, ఇంకో పర్వతాలు చెప్పలా. వాస్తవమే ఇదంతా. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న అనుభవంలోకి వచ్చే విషయాలను కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం, తెలియకుండా ఆపుతున్నాం, డైరెక్ట్ చేస్తున్నాం, నీతి బోధలు తీసుకొస్తున్నాం. వీటన్నిటి బదులు మనం వాళ్ళ పక్కన నిలబడగలిగి ఫెసిలిటేటర్గా ఉండగలిగితే నువ్వు ఒక పాఠం ఎక్కిస్తావు. అటువంటి టీచర్ని వాళ్ళు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. మోడర్న్ డే క్లాస్ రూమ్లో ఏమైపోతుంది అని అంటే స్మార్ట్ బోర్డు వచ్చేసింది. రైట్, నిజమే. ఇప్పుడు భవిష్యత్తులో ఏం కాబోతున్నాయి క్లాస్ రూమ్స్ అని అంటే ఏం ఊహిస్తున్నారంటే, ఆల్రెడీ అమెరికాలో హోమ్ స్కూల్స్ వచ్చినాయండి. నువ్వు స్కూల్కి పోక్కర్లా. కొంతమంది స్కూల్కి పంపరు కావాలని, ఎందుకంటే స్కూల్ కంటెంట్తో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అందులో ఉండే ఏదో పాఠం వాళ్ళకి ఇష్టం లేదు, మేము స్కూల్కి పంపం అని చెప్పేసి హోమ్ స్కూలింగ్ అని వాళ్ళే పుస్తకాలు తెప్పించుకుంటున్నారు, వాళ్ళే ఆన్లైన్లో పాఠాలు బుక్ చేసుకుంటున్నారు, పిల్లలకి ఆన్లైన్లో పాఠాలు చెప్పించుకుంటున్నారు. వాళ్ళే ఆన్లైన్లోనే అనేక రకాల విషయాలు చూపెడుతున్నారు. డిసెక్షన్ ఆన్లైన్లోనే, ఎక్స్పీరియన్స్లన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. రాను రాను ఏమవుతుంది అంటే పాఠం, బహుశా నేను అనుకోవటం, మీరు ఒక పాఠం చెప్పాలి అంటే స్మార్ట్ బోర్డు ఉండాలి, మధ్యలో మీరు ఏదో యూట్యూబ్ క్లిప్ వేస్తారు, మధ్యలో ఇంకెక్కడదో పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్ సర్క్యులేట్ చేస్తారు, వాళ్ళకి మధ్యలో ఒక పజిల్ ఇస్తారు, ఒక కేస్ స్టడీ ఇస్తారు, ఇగో పలానా చోట ఇలా జరిగింది నువ్వైతే ఏం చేస్తావు అనే కేస్ స్టడీ ప్రజెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ స్టైల్లో వాడి టైములో, వాడికి ఇష్టమైన టైంలో టైం టేబుల్ పెట్టుకొని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అది అన్ని తరగతిలానే ఉండాలని కూడా లేదు. అంత వ్యాస్ట్ చేంజెస్కి ప్రపంచం లోనవుతున్న సందర్భంలో, దానికి దగ్గరగా ఉన్న సందర్భంలో టీచర్లుగా మనం మారకుండా, మనం అప్డేట్ కాకుండా, మనం నిందించి వేరే వాళ్ళని ప్రయోజనం లేదు. ఇది నా ప్రగాఢమైన ఉద్దేశం అండి. మనం ఎప్పుడైతే చదువుతామో, మనం ఎప్పుడైతే మారతామో, మనం ఎప్పుడైతే అథారిటేరియన్గా డిసిప్లినింగ్ ఒక్కటే చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం అనుకోవటాన్ని మనం వదిలేస్తామో, ఫెసిలిటేటర్గా మారతామో, గైడ్గా మారతామో, అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మీకోసం వస్తారు, మీకోసం చూస్తారు, మిమ్మల్ని నమ్ముకుంటారు, వాళ్ళు తలుచుకుంటారు కూడా, డెఫినెట్గా మీకోసం తలుచుకుంటారు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనం ఇది ఎగ్జాంపుల్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. మనం జమీమా నిన్న స్కోర్ చేసింది, ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఆమెకు ఒక టీచర్ ఉన్నాడు. అట్లాగే మన తిలక్ వర్మ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అతనికి ఒక టీచర్ ఉన్నాడు, వచ్చి టీచర్నే కలుసుకున్నాడు. మళ్ళీ ఆ టీచర్కి కరోనా వస్తే వాడు హాస్పిటల్లో పెట్టి 2 సంవత్సరాలు తల్లిదండ్రులని దగ్గర పెట్టి అప్పుడు కరోనా టైంలో ఆ టీచర్ని కాపాడుకున్నాడు వాడు, తిలక్ వర్మ. హైదరాబాద్లో కాపాడుకుంటారు. రిలేషన్స్ ఎక్కడికి పోవండి. ఖచ్చితంగా మంచి టీచర్ని పిల్లవాడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, డెఫినెట్గా జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈ సంబంధం విలక్షణమైనది, నిత్య నూతనమైనది, దీనికి తిరుగులేదు. కానీ మనం మారినప్పుడు మాత్రమే. థ్యాంక్ యూ. రమణారావు గారికి ప్రత్యేక అభినందనలండి. నిజమైనటువంటి టీచర్ ఎప్పుడు కూడా విద్యార్థి మనసులో, గుండెల్లో కొలువై ఉంటారని, వారు ఆధునిక బోధనని ఈ రకంగా చేస్తేనే తప్ప మన ముందు జీవితం సాఫీగా ఉండదనేటువంటి విషయాన్ని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.